హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రియలిజం మీరైతే. ఈరోజు పొంగల్ అవుట్‌ఫిట్స్ అయితే డిజైన్స్ అయితే చూపిస్తానండి. 2 డిజైన్స్ ఒక కస్టమర్ అయితే 2 శారీస్ పంపించారండి. ఒకటి ఫ్రాక్ కింద స్టిచ్ చేయమన్నారు. ఇంకోటైతే హాఫ్ శారీ స్టిచ్ చేయమన్నారండి. నేనైతే ఇది ఒక శారీ అయితే ఫ్రాక్ కింద ఈ మోడల్ చెప్పారండి. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అయితే స్టిచ్ చేశాను. ఇలా ఫ్రంట్ కట్ వర్క్ నెక్ పెట్టాను. ఈ మధ్యలో అయితే కింద ఏదైతే శారీ క్లాత్ వచ్చిందో అదైతే స్టిచ్ చేశాను. కింద ఫ్రిల్స్ పెట్టి స్టిచ్ చేశాననమాట. ఇది మొత్తం 4 మీటర్స్ వచ్చిందండి. కింద గేరా వచ్చి లోపల లైనింగ్ వచ్చేటప్పటికి క్రేప్ యూజ్ చేశాను. అలాగే ఫాల్ కూడా స్టిచ్ చేశానండి ఫ్రాక్‌కి. బ్యాక్ సైడ్ వచ్చేటప్పటికి ఈ ఫ్రంట్ ఎలా కట్ వర్క్ వచ్చింది కదండి యెల్లో కలర్‌ది. అందుకని నేను బ్యాక్ సైడ్ కూడా ఇలా యెల్లో కలర్ వచ్చేలాగా స్టిచ్ చేశాను. బ్యాక్ సైడ్ వచ్చేటప్పటికి ఇన్విజిబుల్ జిప్ ఇచ్చాను. డోరీస్. హ్యాండ్స్ వచ్చేటప్పటికి పఫ్ హ్యాండ్స్ ఇచ్చి ఇలా లేస్ అయితే అటాచ్ చేశాననమాట. ఇది వచ్చేటప్పుడు దీనికి చున్నీ కూడా ఉందండి. నెట్ క్లాత్ తీసుకున్నాను. దీనికైతే శారీలో బార్డర్ వస్తది కదా! చిన్న బార్డర్ అదైతే ఇలా అటాచ్ చేశాను. దీనికి అంటే ఫ్రాక్ కింద వేసుకోవచ్చు, డ్రెస్ కింద యూజ్ చేయొచ్చు. 2 విధాలుగా ఏసుకోవచ్చు. చున్నీ ఏసుకుంటే డ్రెస్ అవుతది. వేసుకోకపోతే ఫ్రాక్ అవుతది. ఇది ఫస్ట్ అవుట్‌ఫిట్ అయితే ఇదండి. సెకండ్ వచ్చేటప్పటికి వాళ్ళు ఐరన్ ప్లీట్స్ అయితే లెహెంగాకి పెట్టమన్నారండి. ఇది కలర్ వచ్చేటప్పటికి లైట్ లావెండర్ షేడ్‌కి రెడ్ కలర్ కాంబినేషను. ఇది కింద పరికిణి వచ్చేటప్పటికి 4 మీటర్స్ వచ్చిందండి. గేరా కనబడుతుందా? ఫ్రిల్స్ ఐరన్ ప్లీట్స్ పెట్టాను. డోరీస్ సైడ్ ఇన్విజిబుల్ జిప్ కూడా ఇచ్చాను. ఈ బ్లౌజ్ వచ్చేటప్పటికి ప్రిన్సెస్ కట్ అండి. స్మాల్ పఫ్ పెట్టమన్నారు ఆళ్ళు. అందుకే చిన్న పఫ్ పెట్టి హ్యాండ్ స్టిచ్ చేశాను. యాక్చువల్లీ ఇక్కడైతే ఇది లేస్ అయితే ఇక్కడ రెడ్ కలర్‌దయితే స్టిచ్ చేద్దామని ఈ మోడల్ అయితే కట్ చేశాను బ్లౌజ్‌కి. కానీ ఇక్కడ పెట్టేటప్పటికి బ్లౌజ్ అయితే కొంచెం ఇది బ్లౌజ్‌ని రెడ్ కలర్ డామినేట్ చేస్తుంది. అందుకని అది ఇప్పేసాను. మళ్ళీ నార్మల్‌గా స్టిచ్ చేశాను. ఇదొచ్చేటప్పటికి రెడ్ కలర్ స్పేస్ సిల్కోని అయితే తీసుకున్నానండి. ఇది. ఇలా ఉంది. ఇది మంచి టొమాటో రెడ్ అండి. చాలా బావుంది ఇది అవుట్‌ఫిట్ అయితే. 2 అవుట్‌ఫిట్స్ అయితే ఇవండి. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, కుదిరితే షేర్ చేయండి. తప్పకుండా నా ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కూడా ఇలాంటి అవుట్‌ఫిట్స్ స్టిచ్ చేసుకోవాలనిపిస్తే డిస్క్రిప్షన్‌లో నా ఫోన్ నంబర్ అయితే ఇస్తానండి. వాట్సాప్‌లో మెసేజ్ చేయండి. దయచేసి కాల్స్ అయితే ఎవరు చేయొద్దండి. నేను ఓన్లీ మెసేజ్‌కే రిప్లై ఇస్తాను. థాంక్ యూ.